కమల్, శ్రీకర్ వాళ్ళు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి, అమ్మ సీతారాముల కళ్యాణానికి అవని వదినని కూడా పిలుద్దామని చెప్పేసైతే అంటూ ఉంటారు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి మాత్రం చాలా కోపంగా, ఏం మాట్లాడుతున్నారా మీరు? అవనిని పిలుద్దామా? అవనిని ఇలాగనే కదా పిలిచాను నేను, క్షమించి. అలాగే ప్రణతికి వాళ్ళ తమ్ముడికి మళ్ళీ పెళ్లి చేస్తానని కూడా చెప్పాను. కానీ అవని నా మాటను కొట్టేసి తను ససేమేరా ఇలా జరగదు అని చెప్పి ఇంట్లో నుండి వెళ్ళిపోయింది కదా, మళ్ళీ తనని ఎలా పిలుస్తాం? సరే అని పిలిచి మళ్ళీ అక్కడికి కళ్యాణానికి తీసుకొని వెళ్ళినా సరే అందరూ నానా మాటలు అంటారు. మీ ప్రణతి ఇలా వెళ్ళిపోయిందంట కదా, మీ కోడలు ఇలా చేసిందంట కదా అని చెప్పేసి అయితే అందరూ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే నా తల బద్దలైపోతుంది. ఇలా ఎప్పటికీ జరగకూడదు. అందుకే అవనిని పిలము, మనము కూడా ఈ సీతారాముల కళ్యాణానికి వెళ్ళడం కుదరదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ అమ్మ వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, అవును, ఎవ్వరూ ఈ కళ్యాణానికి వెళ్ళరనే పంతులు గారికి నేను చెప్పేశాను, ఇక మనం ఎవ్వరమే వెళ్ళము అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాధపడుతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న పార్వతి మాత్రం, మీ వదిలిని వదిలి వెళ్ళామా అనుకో ఇలా మాట్లాడతారు, అలాగే మీ వదిలిని తీసుకొని వెళ్తే వేరొకలాగా మాట్లాడతారు, అందుకే మేము కూడా వెళ్ళము, ఎవ్వరూ వెళ్ళొద్దు ఈ కళ్యాణానికి అని చెప్పేసి అయితే అంటూ చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటుంది. తన మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్, కమల్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి చాలా బాధపడుతూ ఉంటారు. ఏంటి అమ్మ ఎలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న అవని వదినని తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఎలాగైనా సరే మనం ఈ కళ్యాణానికి వెళ్ళాలి, మనం ఈ కళ్యాణానికి వెళ్ళి అవని వదినని కూడా తీసుకొని వచ్చేలా చూసుకోవాలి అని చెప్పేసి అయితే శ్రీకర్, కమల్ వాళ్ళు అనుకుంటూ ఉంటారు.